తన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ అభివృద్ధి సంక్షేమంలో ఈ ప్రాంతాన్ని ముందు భాగాన నిలుపుతానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మంతని పట్టణంలోని శ్రీపాదరావు విగ్రహానికి ఆయన తనయుడు మంత్రి శ్రీధర్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మంతని ప్రాంతం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా పనిచేశారని తెలిపారు. మారుమూల ప్రాంతమైన మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పనిచేశారని, ఆయన మరణానంతరం ఆ బాధ్యతను తనపై ఉంచారని అన్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం 26 సంవత్సరాలుగా కృతనిశ్చయంతో పనిచేస్తానని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పదవి బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అనునిత్యం ప్రజల సంక్షేమాన్ని ఆలోచన చేస్తూ ప్రజల మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన మహనీయుని నివాళులు పలకడానికి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం భాగంలో నివాళులు పలుకుతూ 26 సంవత్సరాల క్రితం అనుకోని సంఘటన, దాని తదుపరి మా సీనియర్ నాయకత్వం అంతా కూడా ఈరోజు వారు చూపెట్టిన బాటలో నడవాలని నన్ను ప్రోత్సాహం చేసి గత 26 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం మా నాన్నగారి ఆశయ సాధనలో ఒక దశను నాకు కూడా చూపెడుతూ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకత్వం వారి అడుగుజాడల్లో నడవాలని అనేక సందర్భాల్లో మంచి చేయాలనే దృక్పథంతో మంచి సూచనలు ఇస్తూ మా నాన్నగారి ఆశయ సాధన గురించి మనమందరం కూడా ముందు నడవాలని, మా నాన్నగారి ఆశయ సాధనం ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమం, చిల్లర రాజకీయాలు కాదు. ఆ సందర్భంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఏ విధంగానైతే సీనియర్ నాయకత్వం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డా కానీ మా వెంట నడిచిండ్రు, వారి ఆశయ సాధన గురించి మనమందరం కూడా కలిసి కట్టుకొని వారు చూపెట్టిన బాటలో నడిపే ఓ కార్యాచరణ తీసుకుందామని. అనంతరం మంతని వ్యవసాయ మార్కెట్ యార్డులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వరి సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు లేకుండా రైతుకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివేవి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయటం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే, రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుకు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది.